హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసేసి ఉగాది పచ్చడి చేయబోతున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఓకే, ఇప్పుడైతే మనం ఉగాది పచ్చడి అయితే ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని మనకైతే కావాలి. ఒక బౌల్లో బెల్లం అయితే తీసుకున్నాను, ఇంకొక బౌల్లో మిరియాలు, సాల్ట్ పౌడర్ అయితే చేశాను. అవి కొద్దిగా బౌల్ అయితే వేసుకున్నాను. ఇంకా మామిడికాయలు అయితే 2 మామిడికాయలు కోసుకుని ఒక బౌల్ అయితే తీసుకున్నాను. కొద్దిగా యాపోత అయితే తీసుకున్నాను. మనం చింతపండు అయితే కొద్దిగా తీసుకోవాలి, ఎక్కువ వద్దు. ఇప్పుడైతే మనం చింతపండు అయితే బాగా కలుపుకుని దాంట్లో ఉన్న తొక్కను అయితే తీసేసుకోవాలి. ఇప్పుడైతే మనం మిరియాలు, సాల్ట్ ఉన్నది కదా, అదైతే వేసేసుకుందాం. ఇప్పుడైతే ఒక స్పూన్ తీసుకుని బాగా కలుపుకుందాం. మనం ఒక బౌల్లో మామిడికాయ ముక్కలు అయితే కోసుకున్నాం కదా, అవి అయితే వేసేసుకుందాం. మనం అయితే వేసుకుని కొద్దిగా అయితే మిక్స్ చేసుకోవాలి. మనం యాపోతను అయితే ఒక బౌల్లో తీసుకున్నాం కదా, ఆ యాపోతను కూడా బాగా వేసుకోవాలి. దాంట్లో ఉన్న మొగ్గలు అవన్నీ ఉంటే తీసేసుకోవాలి. ఫస్ట్ పూత పట్టుకే మనం వేసుకోవాలి. వేసుకుని మనం కలిపేసుకుందాం. మనమైతే ఒక బౌల్లో బెల్లం అయితే తీసుకున్నాం కదా, అప్పుడు ఆ బెల్లాన్ని అయితే మనం వేసుకోవాలి. అది కరిగేంత వరకు అయితే మనం అయితే తిప్పుకోవాలి. బెల్లం కరగాలి కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు అయితే తిప్పుకుందాం. మనకైతే ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా ఉగాది పండుగప్పుడు ఇలా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే మనం ఉగాది పచ్చడి అయితే ఒక బౌల్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడైతే మనం ఉగాది పచ్చడి అయితే టేస్ట్ అయితే చూసేద్దాం రండి. నాకైతే టేస్ట్ అంటే భలే అనిపించింది. ఓకే, వన్స్ మోర్ అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఓకే, బాయ్ ఫ్రెండ్.